జై తెలంగాణ అండి. ఒక్కసారి పాలమూరు గడ్డ పౌరుషం ఏంటో వినపడాలి. జై తెలంగాణ. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు డికే అరుణ గారు, అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి అందరూ శాసనసభ్యులు, జ్యూరీ మెంబర్స్, నాతో పాటు నంది అవార్డ్స్ తీసుకున్నటువంటి కళాకారులందరికీ కూడా ఒకసారి అభినందనలు. పెద్దలందరికీ నమస్కారం. పాలమూరు ప్రజలందరికీ జై తెలంగాణ. ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం, డికే అరుణ గారు పట్టుబట్టి మహబూబ్ నగర్ కి తన సొంత జిల్లాకి ఈ అవార్డు ఫంక్షన్ ని తీసుకొచ్చారు. ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలు కూడా ఒక ప్రాముఖ్యతను చాటుకోవాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో తన ప్రాంతం మీద అభిమానంతో తను ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ మేడం, ఒక్కసారి ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ నాతో పాటు నంది అవార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు 2009, 2010కి లెక్క తీస్తే 130 మంది కళాకారులు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్లేబ్యాక్ సింగర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు. బట్ ఆ 130 మంది కళాకారుల్లో తెలంగాణ వాళ్ళు కనీసం 30 మంది కూడా ఉండరు అంటే నిజంగా తెలంగాణలో దర్శకత్వం వహించగలిగే దర్శకత్వ ప్రతిభ ఉన్నవాళ్లు లేక కాదు, లేదంటే పాడగలిగే వాళ్ళు లేక కాదు, ఆర్టిస్టులుగా ఉండగలిగే వాళ్ళు లేక కాదు, కేవలం గుర్తింపుకి ఆదరణకి నోచుకోక. నిజంగా ఒకసారి దాశరథి గారు ఒక మాట అన్నారు, గాయపడిన కవి హృదయంలో రాయబడని కావ్యాలెన్నో అని. ఇవాళ తెలంగాణలో ప్రతి కళాకారుడి గుండె కూడా గాయపడి ఉంది. ఆదరణకు నోచుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంకొక మాట కూడా, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి వేదిక కాబట్టి, ఈ ప్రోగ్రాం కాబట్టి, ఒక్కసారి సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఒకసారి ఆయన పత్రికలో ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక కవి ఒక మాట రాశారట, తెలంగాణలో కవులు పూజ్యం అని. పూజ్యం అంటే సున్నా అని అర్థం. ఆయన గౌరవించి ఆ మాటని ప్రచురించి ఆ తర్వాత తెలంగాణ మొత్తం ఉన్నటువంటి కవుల లిస్టు తీసి తన ఒక సంవత్సరం పాటు కృషి చేస్తేనే 700 మంది కవులు దొరికారు. అప్పుడు ఆయన రాశారు, తెలంగాణ కవులకు నిలయం, తెలంగాణలో కవులు పూజ్యులు, పూజ్యం కాదు అని. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలంగాణ కళాకారులకు అదే అవమానం జరుగుతోంది, అదే అన్యాయం జరుగుతోంది. దయచేసి అందరూ గుర్తించాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ కళాకారులందరికీ ఒక మనవి, సవినయ మనవి, ఇంతమంది 130 మంది కళాకారులు ఇవాళ అవార్డ్స్ తీసుకుంటున్నారండి. అందరూ గొప్పవాళ్ళు, అందరూ ప్రతిభ ఉన్నవాళ్ళు. ఇదే గనక నిజంగా 2 రాష్ట్రాలుగా మనం ఉంటే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు 130 మంది తీసుకుంటారు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా 130 మంది తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులంతా సంతోషిస్తారు. కాబట్టి దయచేసి మనందరం కూడా విడిపోదాం, విడిపోయి కలిసి ఉందాం, అందరము హ్యాపీగా స్నేహితుల్లా ఉందాం, తెలంగాణ రాష్ట్రానికి సహకరించండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఇంతకుముందు ఏదైతే ఒక అవార్డు అందుకున్నటువంటి సమయంలో తను మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో, ఒక రెచ్చగొట్టే విధంగా ఒక అవార్డు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం అయినైతే ఆమె తెలంగాణకి స్ఫూర్తిగా ఉండి ఈరోజు 90లో 10 ఉన్నాం అనకుండా మనం 100లో 90 ఉన్నాము అని సంతోషపడే విధంగా ఆ విధంగా ఎదగడానికి మనం కృషి చేయాలి తప్ప మనల్ని మనం అవమానించుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రంగంలో మనం కూడా ముందుకు పోదాం, మనం కూడా అవార్డు తెచ్చుకుందాం, మనం కూడా ముందుకు వెళ్దాం, మనం కూడా ఈ కార్యక్రమాలు చేద్దాం, మంచి ప్రోగ్రామ్స్ మనం మంచి సీరియల్స్ ఇద్దాం, మంచిగా యాక్టింగ్ నేర్చుకుందాం, మన కార్యక్రమాలు చేద్దాం. ఆ రంగంలో మనం కూడా ఎందుకు ముందుకు వెళ్ళకూడదని ఆలోచన చేయాలి, కానీ మనం ఏదో తక్కువ ఉందని మనం తక్కువ భావించకూడదని మీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆ అమ్మాయి టీ న్యూస్ ఛానల్లో పనిచేస్తుందని చెప్పారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. టీ న్యూస్ ఛానల్లో పనిచేస్తుంది, న్యూస్ రీడర్ అని చెప్పారు. మరి ఇక్కడ ఈరోజు మన ఎంపీగా కేసీఆర్ గారు ఉన్నారు. మరి మన ప్రాంతంలో ఈరోజు ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో మరి మన మంత్రి గారు పెట్టారని చెప్పి ఆయన కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే నేను చాలా సంతోషించి ఉండేదాన్ని. మరి ఆ కార్యక్రమానికి రాలేదు, కానీ వాళ్ళ TV9 వాళ్ళ టీ న్యూస్ రీడరు ఒక పొలిటికల్ స్పీచ్ లాగా ఇచ్చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోవడం ఇక్కడ కరెక్ట్గా నన్ను భావించలేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర చరిత్రలో మన ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆచార్య చక్రవర్తులు గారు
13 సార్లు నంది అవార్డు అందుకున్నారు. అంటే మన అవార్డు అందుకున్నట్టు వాళ్ళు ఎంతో మంది మన వాళ్ళు ఉన్నారు. మనకెవ్వరికీ రాలేదని చెప్పి వాళ్ళని కూడా ఆంధ్ర వాళ్ళలో కలిపేసినారా అని ఒకసారి అడుగుతా ఉన్నాను. నేను అవార్డు అందుకున్నటువంటి వాళ్ళందరూ మన వాళ్ళు కాదా, తెలంగాణ వాళ్ళు నేను అడుగుతున్నాను. ఈరోజు కేవలం ఇటువంటి ఒక అమ్మాయి మాట్లాడుతుందంటే ఏదో మంచి మాట్లాడుతుందని కదా తను ఒక ఇక్కడ టీ న్యూస్ రీడర్ అని చెప్పేసి ఒక పొలిటికల్ స్పీచ్ ఇవ్వడానికి రావడం అనేది సరిగా లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి మా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కేవలం కేసీఆర్ కాదు, ఇది కేసీఆర్ సొత్తు కాదు, కేసీఆర్ గడ్డ కాదు, ఇది పాలమూరు ప్రజల గడ్డ. ఈ గడ్డలో కేసీఆర్ ఏ ప్రాంత వాసిగా వచ్చాడని నేను అడుగుతా ఉన్నాను. ఏ ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ నిలబడినావు నువ్వు అడుగుతా ఉన్నాను. నువ్వు పాలమూరు వాడని అడుగుతా ఉన్నాను. మాకు ప్రాంతం లేదా? ఏ మెదక్ నుంచో కరీంనగర్ నుంచో నువ్వెందుకు రావాలి మా దగ్గరికి? ఏ ప్రాంతం వాళ్ళ ఆ ప్రాంతానికి మా ప్రాంతం గడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉంది, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉంది. కేవలం కొందరు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం మరి ఇటువంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరందరూ గమనించాలని చెప్పి, మన అభివృద్ధికి ఎక్కడ కూడా అడ్డుపడకుండా ముందుకెళ్ళడానికి మీ అందరూ ముందుండి సహకరించాలని చెప్పి విద్యార్థుల్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.